గిలాదులో స్వస్థత. ఇర్మియా దినాల్లో దేవుని ప్రజలు చేయకూడని పనులు చేశారు. అపవిత్రమైన కార్యాలు చేశారు. వారు దేవాలయాన్ని నమ్ముకొన్నారు, కానీ దేవుని నమ్మలేదు. చెడు మార్గాల్లో నడిచారు. చెడు క్రియలు జరిగించారు. వారి పొరుగువారి ఎడల అన్యాయం చేశారు. పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధించారు. అబద్ధాన్నే నమ్ముకొన్నారు. దేవుని వాక్య సత్యాన్ని త్రోసివేశారు. జార చోరక్రియలు చేశారు. ఇట్టి పనులు చేసి ఆత్మీయముగా రోగులయ్యారు. వీరి రోగ నివారణకు వైద్యుడు, ఔషధము గిలాదులో దొరుకును. ఆ వైద్యుడు ప్రభువే, ఆ ఔషధము ప్రభువే. మన బలహీనతల్లో ఆత్మీయముగా ఓడిపోయినప్పుడు మన పరమ వైద్యుడైన ప్రభువు వద్దకు వెళ్ళాలి. ఆయనే మన రోగములన్నింటినీ భరించాడు. ఆయనే మనలను బాగుచేయువాడు. మన రోగములను రూపుమాపి మన పరమ వైద్యుడు మనకు ఆత్మ సంబంధమైన సౌందర్యాన్నిస్తాడు. ప్రభువే ఇలాంటి సౌందర్యాన్ని షోలమ్మెతికి దయచేశాడు. మన బలహీనతల వల్ల మనకున్న ఆత్మీయ వికార రూపాన్ని తీసివేసి ఆత్మీయ రోగాలను నయం చేసి ప్రభువు మనకు ఆత్మీయ సౌందర్యాన్ని దయచేస్తాడు. మనమెల్లప్పుడూ ఆత్మ సంబంధమైన రోగులుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.